అందరికీ వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. నేటి మన ధ్యానాంశము, నా నామమును బట్టి మీరు నన్ను అడిగినవి నేను చేతును. నా నామమును బట్టి మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. అది ఈరోజు మన ధ్యానాంశము. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. యేసయ్య, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని స్వయంగా మన యేసయ్య చెప్తున్నారండి. యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట అండి. కాబట్టి ఇది నిజముగా నెరవేరే మాట అండి. యేసయ్య ఆయన ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెప్తున్న మాట. కాబట్టి మనకి తప్పకుండా మన అవసరాలు ఏంటో, మనం ఏంటో మన యేసయ్య సన్నిధిలో అడిగి నేను నెరవేర్చుకునేలాగా చేయనుగాక. యేసయ్య నామము అన్ని నామముల కంటే పైనున్న నామం. కాబట్టి మనం ఏమది అడిగినను ఆయన మనకి అనుగ్రహించును. యేసయ్య నామము అన్ని నామముల కంటే పైనున్న నామము. కాబట్టి మనకి ఏమడిగినను యేసయ్య మనకి అనుగ్రహించును. మీరు తండ్రిని నా పేరిట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ప్రభు అయిన తండ్రి అయిన దేవుని యేసు ప్రభు నామంలో ఏం అడిగినా కానీ ఆయన మనకి అనుగ్రహించిన యేసయ్య మనకి నిశ్చయముగా చెప్తున్నారు. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరకను. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఏంటి? మనం అడిగినవి దొరికితేనే కదా. చూడండి, చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, సపోజ్ ఒక బాల్ కావాలి పిల్లవాడికి, వాడు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నాకు బాల్ కావాలని ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అది కొనిస్తారు. కొనిచ్చినప్పుడు వాడు ఎంత సంతోషంగా ఉంటాడు. వాడి సంతోషం పరిపూర్ణం అయిపోయింది బాల్ కొనేగానే చిన్నపిల్లవాడికి. సో అలాగే మనం కూడా మన తండ్రి దగ్గర మన సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. మన సంతోషం పరిపూర్ణమగినట్లు మనం యేసయ్యని అడిగినట్లయితే మనకి ఏం అడిగితే అది ఇస్తానని మాట ఇచ్చారు యేసయ్య. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదమ్మా నా దేవుడు. నువ్వు ఏమడిగితే అది ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏమని చెప్తున్నారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మీరు ప్రార్థన చేయనప్పుడు మేము అడుగుచున్న వాటినెల్లా పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును అని యేసయ్య చెప్పుచున్నారు. కాబట్టి యేసయ్య మాటలు విన్నట్లయితే మనము లబ్ధి పొందుతామండి. మనము యేసయ్య మాటలు విన్నట్లయితే తప్పకుండా మనం అడిగిన వాటిని పొందుకుంటాము. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ను వేడుకొని మనకు కలిగినవని ఎరుగుదుము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకిస్తాడని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ను వేడుకొని మనకి కలిగినని ఎరుగుదుము. ఎప్పుడైతే మనం ఆయన చిత్తానుసారంగా అడిగినవి పొందుతాము అని మనం ఎరిగి ఉన్నామో అప్పుడు మనం అడిగినవన్నిటి కూడా పొందుకున్నామని ఎరిగి ఉందాము, తెలుసుకొని ఉంటాం. మనం తెలుసుకుంటాం, మనకి తెలిసిద్ది యేసయ్య తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను అడిగిన వాటినన్నింటినీ అనుగ్రహిస్తాడు అని మనం అనుకుంటాము. కాబట్టి ఆయన చిత్తానుసారంగానే మనం అడగాలి. మనం ఏది అడిగినా కానీ ఆయన చిత్తానుసారంగా అడిగి ఆయన దగ్గర నుండి పొందుకోవాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మనవి ఆలకించుని మనం ఎరిగిన ఎడల, ఆలకించునని ముందు మనం తెలుసుకుని ఉండాలి. మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడని మనం ముందుగానే తెలుసుకుని ఉన్న ఎడల మనం ఆయన్ని వేడుకున్నామని మనకు కలిగినవన్నీ ఎరుగుదుము. మనం వేడుకున్నవన్నీ మనకు కలిగినవన్నీ మనము తెలుసుకోగలుగుతామండి. కాబట్టి యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, పైనున్న నామము. ఈ నామంలో మనం ఏమడిగినానో మనకి అనుగ్రహించబడును. నీ నామమున నా అప్పులన్నీ తీరును కాక అని నువ్వు ప్రార్థన చేసావనుకో, నీ అప్పులన్నీ యేసయ్య తీర్చేస్తాడండి. నీ నామంలో నా పిల్లలకి వివాహం అవును కాక నువ్వు ప్రార్థిస్తే యేసయ్య చేసేస్తాడండి. నీ నామంలో నాకున్న ఉద్యోగం వచ్చును కాక అని ప్రార్థించినట్లయితే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడండి. నీ నామంలో నాకు వివాహం అగును కాక అంటే దేవుడు తగిన కాలంలో వివాహాన్ని
చేసే దేవుడు అండి. నీ నామంలో నాకు గర్వఫలం అనుగ్రహించమని నువ్వు ప్రార్థించినట్లయితే యేసయ్య నామంలో ప్రార్థించాలి. మనం ఎంత ప్రార్థన చేసినా లాస్ట్లో యేసు నామంలో అడుగుతున్నాము అని అడగకపోతే మన ప్రార్థన యేసయ్య సన్నిధికి చేరదు. కాబట్టి యేసు నామంలో అడిగినట్లయితే తప్పకుండా మనము ప్రతి అవసరాన్ని పొందుకుంటామండి. నీ నామంలో నేను దెయ్యమును వెళ్ళగొట్టవలను అని నువ్వు ప్రార్థించినట్లయితే వెళ్ళగొట్టగలుగుతావండి. సో యేసయ్య నామంలో నీవు ఏది అడిగితే అది నువ్వు పొందుకుంటావు. నీ నామంలో నాకు ప్రవచన వరం ఇవ్వమని అడిగావనుకోండి, ఇస్తాడు. నీ నామంలో నాకు పరిశుద్ధాత్మను ఇవ్వమని అడిగావనుకోండి, పరిశుద్ధాత్మని ఇస్తాడు. ప్రభువు ప్రతి విషయాన్ని కూడా మనకి అనుగ్రహిస్తారు. ఇలా అనుగ్రహిస్తాడని వినటం కాదండి, చేసి చూడాలండి. ప్రార్థన చేసి చూసినట్లయితే మనకు అనుగ్రహించాడా లేదా అనేది మనకి తెలుస్తుందండి. నా జీవితంలో దేవుడు నాకు ఎన్నో మిరకల్స్ చేశారండి, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఇంకనూ అద్భుత కార్యాలు చేస్తాడు నా దేవుడు. మీరు కూడా ఇలాంటి అద్భుత కార్యాలు పొందుకోవాలని నేను ఆశిస్తూ ఈ వాక్యం చెప్తున్నాను. నా నామమును బట్టి మీరు నన్ను ఏమడినను నేను చేతునని మన యేసయ్య చెప్తున్నాడు. నీకు నాకు మనందరి కొరకు ఆయన ఏమైనా చేస్తాడమ్మా, ఏమైనా చేశాడు కూడా. మనందరి కోసం ఆయన సిలువలో రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించడం వల్లనే మన పాపములు క్షమించబడ్డాయి. సో ఎవరైనా సరే పాపములు క్షమాపణ చేసుకొని ఎడల రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు అయిన యేసు నీ కోసం నా కోసం సిలువలో మరణించి తన రక్తాన్ని యవ్వన రక్తాన్ని కార్చినాడమ్మా. ఆ యొక్క సిలువను జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడని ఓ నోటితో ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ వస్తుంది. ఆ తర్వాత నువ్వు యేసు ప్రభువులో ఎదుగుతూ బాప్తీసం తీసుకున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావమ్మా. ఎవరైనా సరే ఇంకా రక్షణ పొందని వారు ఉంటే రక్షణ పొందాలని వారు యేసు నామంలో అడగాలని ప్రార్థిస్తున్నాను. నా నామం బట్టి మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేతునని మన యేసయ్య చెప్తున్నాడు. నీకు రక్షణ కావాలా, నీ బిడ్డలకు రక్షణ కావాలా, నీ ఇంట్లో ఉన్న యజమానుడికి రక్షణ కావాలా, ఎవరికి రక్షణ కావాలన్నా యేసయ్య దగ్గర అడుగమ్మా, యేసయ్య ఇస్తాడు. యేసయ్యకి అసాధ్యమైన కార్యం లేదమ్మా. ఎవరైనా నీ బిడ్డలు రక్షణ పొందలేదా ప్రార్థన చేయండి, నీ భర్త రక్షణ పొందలేదా ప్రార్థన చేయండి, నీ అత్తమామలు రక్షణ పొందలేదా ప్రార్థన చేయండి, నీ రక్త సంబంధికులు రక్షణ పొందలేదా ప్రార్థన చేయండి. యేసు నామంలో ప్రార్థన చేయండి, వారందరూ మారి రక్షణ పొందుతారండి. ప్రభు అయిన యేసు నామంలో మనం ఏది అడిగితే అది మనకి యేసయ్య అనుగ్రహిస్తారండి. కాబట్టి మనము చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యంను మీరందరూ గమనించి ఉన్నారని నమ్ముతున్నానండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఇంకా షేర్ కూడా చేయండి. ఓకేనా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజుని పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ మీ పాదములకు స్తోత్రం నాయన. మీరు వినిపించిన వాక్యముకై వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవ, కనికరం కలిగిన దేవా నీకు వందనాలయ్యా. నువ్వు చెప్తున్నావయ్యా నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అంటున్నావు తండ్రి. అయ్యా మేము అడగటమే ఆలస్యం ప్రభు, ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు తండ్రి. నీ దూతలు నాయన ఆశీర్వాదాలను బుట్టలో పట్టుకుని ఎదురు చూస్తున్నారు ప్రభా. అయ్యా ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఆశీర్వాదాలను నాయన మేము పొందుకోవటానికి నాయన కేవలం నీకు ఉచితంగా ప్రార్థన చేస్తే సరిపోతుంది తండ్రి. ఆ ప్రార్థన చేసే మనసును మాకు అనుగ్రహించండి ప్రభా. మోకాళ్ళని ప్రార్థించకుండా సాతాను మమ్మల్ని ఎత్తుకుని పోకుండా ప్రభా మీ నాయన మీరు మీ యొక్క కృపా హస్తాల చాటును భద్రపరచండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నా ప్రార్థన ఆలకించే ప్రతి ఒక్కళ్ళు ప్రభా నీకు ప్రార్థన చేసి నీ దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.